Hello everyone, welcome to Mana College. Today's topic is construction of E-MOSFET and construction and working of E-MOSFET. E-MOSFET అంటే ఏం చెప్పాను? Enhancement mode MOSFET. D-MOSFET is nothing but depletion mode MOSFET. There are two types of ఉంటాయి. Depletion mode లో N channel MOSFET ఉంటుంది, P channel ఉంటుంది. Enhancement mode లో కూడా N channel ఉంటుంది, P channel ఉంటుంది. Here I am taking enhancement mode లో తీసుకుంటున్నాం. దీనిలో వర్కింగ్ ఏంది? వర్కింగ్ ఆఫ్ N ఛానల్, P ఛానల్ తీసుకుంటలేను. సో కండక్షన్ అనేది N ఛానల్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ N ఛానల్ మాస్ఫెట్. కండక్షన్ అనేది P ఛానల్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ P ఛానల్ మాస్ఫెట్. సో ఇన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ N ఛానల్ మాస్ఫెట్ తీసుకోండి. సో మాస్ఫెట్ అనేది 3 టెర్మినల్ డివైస్. మీరు ఒకసారి డయాగ్రామ్ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇంకేది చూడకండి, డయాగ్రామ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇట్ కంటైన్స్ వెరీ లైట్లీ డోప్డ్ P సబ్స్ట్రేట్ ఒకటి ఉంటుంది. సో దీంట్లో 2 హెవీలీ డోప్డ్ ఇండ్యూస్డ్ హెవీలీ డోప్డ్ 2 N ఛానల్స్ అనేది ఇండ్యూస్ చేస్తాను నేను. ఓకేనా? మీకు ఫ్యాబ్రికేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ మోనోలిథిక్ ఐసీ గురించి తెలుసుకుంటే ఒక P సబ్స్ట్రేట్ తీసుకుంటాం, దాన్ని పాలిష్ చేసేసి బై ద ప్రాసెస్ ఆఫ్ డోపింగ్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం, N లేయర్ ఫామ్ చేస్తాం, దానిపైన SiO2 లేయర్ ఫామ్ చేస్తాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో మాస్ఫెట్స్ అనేది జనరల్గా వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఐసీస్లో యూజ్ చేస్తాం. వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసీస్లో యూజ్ చేస్తాం. సరే, అదంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు లెట్ us go into the వర్కింగ్ ఆఫ్ N ఛానల్ ఈ మాస్ఫెట్. సో ఈ మాస్ఫెట్లో తీసుకుందాం. సో P సబ్స్ట్రేట్, ఇట్ ఈస్ P సబ్స్ట్రేట్, 2 హెవీలీ డోప్డ్ N ఛానల్స్ ఉంటాయి. సో వీటికి కనెక్షన్ ఉండాలంటే పైన ఒకటి SiO2 లేయర్. SiO2 లేయర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సిలికాన్ డైఆక్సైడ్ వర్క్స్ యాజ్ ఇన్సులేటింగ్ లేయర్, ఇన్సులేషన్ పర్పస్. ఓకేనా? ఎక్స్టర్నల్ కంటామినేషన్ నుంచి సో డిస్టర్బ్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా SiO2 లేయర్ అనేది ఉంటుంది. సో ఈ N ఛానల్ ఉంది, ఇదంతా P సబ్స్ట్రేట్, P టైప్ లైట్లీ డోప్డ్ P సబ్స్ట్రేట్ ఇండ్యూస్డ్. ఇక్కడ ఛానల్ ఉండదు, దెర్ ఈస్ నో ఛానల్ ఇన్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్. వాట్ ఆర్ ద 2 టెర్మినల్స్? సోర్స్ అండ్ డ్రైన్ కి మధ్యలో ఛానల్ ఉండదు. ఛానల్ అనేది ఇండ్యూస్ చేస్తాం. ఇండ్యూస్ చేయడం అంటే మనం ప్రొడ్యూస్ చేయడం. సో ఇంటర్నల్ కన్స్ట్రక్షన్లో ఛానల్ అనేది ఉండదు. అది వర్కింగ్ అవుతున్న కొద్దీ ఎక్స్టర్నల్ వోల్టేజెస్ అప్లై చేసినప్పుడు ఛానల్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఈ మాస్ఫెట్లో. ఈ మాస్ఫెట్ ఈస్ జనరల్లీ ఆఫ్ మాస్ఫెట్ అంటాం, డి మాస్ఫెట్ ఈస్ ఆన్ మాస్ఫెట్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. సో వర్కింగ్ ఫస్ట్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దీంట్లో వర్కింగ్ ఎలా రన్ అవుతుందని తెలుసుకుందాం. సో ఫస్ట్ లైట్లీ డోప్డ్ P సబ్స్ట్రేట్ ఒకటి తీసుకుందాం. దీంట్లో 2 హెవీలీ డోప్డ్ N ఛానల్స్ నేను ఇండ్యూస్ చేశాను, ప్లేస్ చేశాను. సో దానిపైన ఒక SiO2 లేయర్ ఫామ్ చేశాను. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ SiO2 లేయర్. మనం ఎక్స్టర్నల్గా బ్యాటరీ కనెక్ట్ చేయడం కానీ, RPS కనెక్ట్ చేయడానికి కానీ, సో దీంట్లో సప్లై కరెంట్ ఫ్లో అవ్వాలంటే వాటికి టెర్మినల్స్ కావాలి కదా. ఆ టెర్మినల్స్ కావాలంటే SiO2 లేయర్ని ఎచ్చింగ్ అంటాం. బై ద ప్రాసెస్ ఆఫ్ ఎచ్చింగ్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్. లేయర్ని ఒక హోల్ ప్రొవైడ్ చేస్తాం. హోల్ ప్రొవైడ్ చేసేసి 2 ఎలక్ట్రోడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ని సోర్స్లా తీసుకున్నాను, N సబ్స్ట్రేట్కి ఇంకో ఎలక్ట్రోడ్ని డ్రైన్లా తీసుకున్నాను. సో మాస్ఫెట్ ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 3 టెర్మినల్స్ ఉంటాయి. సో వన్ మోర్ ఏం చేశానంటే ఒక అల్యూమినియం మెటలైజేషన్ ప్లేట్, సో లైక్ కెపాసిటర్ ప్లేట్స్, అల్యూమినియం మెటలైజేషన్ ప్లేట్ని SiO2 లేయర్ పైన ప్లేస్ చేశాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గేట్ టెర్మినల్. 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అర్థమైందా? ఫస్ట్ ఒక లైట్లీ డోప్డ్ P సబ్స్ట్రేట్, హెవీలీ డోప్డ్ 2 N రీజియన్స్ అనేది Pలో డిఫ్యూజ్ చేశాను. డిఫ్యూజ్ ఇస్ నథింగ్ బట్ డిఫ్యూజ్, స్ప్రెడ్డింగ్, దాంట్లో పుష్ చేయడం. ఓకేనా? సో దీంట్లో ప్లేస్ చేశాను. 2 N రీజియన్స్ పైన మళ్ళీ ఒక SiO2 లేయర్ ప్లేస్ చేసేసి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత హోల్స్ పెట్టేసి, హోల్ ప్రొవైడ్ చేసేసి సోర్స్ అండ్ డ్రైన్ అనే టెర్మినల్స్ని బయటకి ఇచ్చాను. ఇక్కడ మనం బ్యాటరీకో RPSకో దేనికో కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఈ గేట్ అనేది ఒక అల్యూమినియం మెటలైజేషన్ నుంచి ఫామ్ అవుతుంది. యాక్సాక్స్ 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అనమాట. ఓకే, సో దానికి సంబంధించిన వర్కింగ్ అంతా నేను రాశాను. సర్క్యూట్ ఎలా డిజైన్ చేస్తామనేది ఈ స్టెప్ బై స్టెప్ పాయింట్స్ నేను రాశాను. అదే పాయింట్స్ మీకు ఓరల్గా చెప్పాను. ఇవన్నీ పాయింట్స్ కూడా అవే, రైట్? సో ఎలా ఫామ్ అయింది అనేది, 3 టెర్మినల్స్ ఎలా వచ్చాయని అర్థమైంది కదా. సోర్స్, గేట్, డ్రైన్, 3 టెర్మినల్స్. సో దిస్ వన్ ఈజ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి. ఇప్పుడు ఏం చేద్దామంటే వర్కింగ్కి వెళ్ళిపోదాం. వర్కింగ్కి వెళ్ళిపోతే ఎన్హాన్స్మెంట్ మోడ్లో నో ఛానల్ ఎలాంటిది ఉండదు. నేను ఓరల్గా చెప్పింది మీరు వినండి క్లాసు.
క్లాస్ విన్న తర్వాత మీరు వీడియోలో ఒక్కోసారి ఇదంతా మ్యాటర్ ఒకసారి చదువుతూ ఉండండి. తర్వాత నేను నోట్స్ కూడా పోస్ట్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. విన్న తర్వాత నేను ఏం రాసానో పాయింట్స్ అనేది చదవండి. ఓకే, లెట్స్ go into the working. So working lo first step is called as circuit, same circuit as it is, same circuit. So this one is the circuit diagram, initial circuit diagram. Same circuit ikkada place chesanu. So in the circuit diagram, so first condition enti, when VGS equal to 0, gate source voltage equal to 0 and VDS is applied between the source and drain. So VGS 0 ఆ కండిషన్ నుంచి డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా, lightly doped P substrate SiO2 layer, VGS equal to 0, VDS is positive. So VGS equal to 0. 0 అంటే no voltage source between the source and drain tunnel. ఇది VDS. ఈ VDS కి పాజిటివ్, అది ఎంత ఒక 2 volts 3 volts 4 volts 5 volts, దాని నుంచి ఐడి కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకేనా, దీని నుండి జనరేట్ అయ్యేది ఐడి కరెంట్. ఓకే, సో వెన్ VGS equal to 0 volts, then ఐడి కరెంట్ ఆల్సో 0 అని రాశాను. ఎందుకు 0 అవుతుంది? యాక్చువల్గా ఈ మాస్ఫెట్లో, ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్లో ఛానల్ అనేది ఉండదు బిట్వీన్ సోర్స్ అండ్ డ్రైన్. వెన్ ఎవర్ ద VGS గేట్ సోర్స్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఒక ఇండ్యూస్డ్ ఎన్ ఛానల్ ప్రజెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇనిషియల్ డయాగ్రామ్లో నేను చూపించాను, ఇది ఛానల్ కాదు, మనం ఇండ్యూస్ చేస్తాం. ఎలా ఇండ్యూస్ అవుతుందంటే, ఇక్కడ నుండి నెగిటివ్ చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతూ ఉంటే పీ ఛానల్లో, అప్పుడు ఛానల్ అనేది ఇండ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ద పాత్ ఈస్ క్రియేటెడ్ ఇన్ బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రైన్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ as ఇండ్యూస్డ్ బేస్డ్ ఆన్ ద అప్లైడ్ వోల్టేజ్ ఆఫ్ గేట్ సోర్స్ వోల్టేజ్. సో ఇక్కడ VGS 0 పెట్టుకున్నా కదా. సో VGS 0 పెట్టుకున్నప్పుడు ఛానల్ అనేది దీనిపైన ఉండదు, సోర్స్కి డ్రైన్కి మధ్యలో ఛానల్ ఉండదు. కరెంట్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం? జేఫెట్లో కానీ, ఫెట్లో కానీ, జేఫెట్ కానీ, ఫెట్ కానీ, మాస్ఫెట్లో కూడా కరెంట్ ఫ్లోస్ అనేది డ్రైన్ టు సోర్స్ వరకు తీసుకుంటాం. ఎందుకంటే పాజిటివ్ కదా, ఈ డైరెక్షన్లో కరెంట్ వస్తుంది, ఇలా ఫ్లో అవ్వాలి ఈ కరెంట్ ఫ్లోయింగ్ అనేది. సో ఈ కరెంట్ ఇలా ఫ్లో అవ్వాలంటే ఇక్కడ దీనికి ఒక వే ఉండాలి. నువ్వు నడవడానికి రోడ్ లేకపోతే ఎలా పోతాం? ఇక్కడ వే లేనప్పుడు పోలేవు కదా. అడ్డు కూడా ఉందనుకో, ఏం లేదనుకో, ఇది కంప్లీట్గా పీ ఛానల్. అలాంటప్పుడు వే క్రియేట్ చేసుకోవాలి. సో ఐడి కరెంట్ ఆల్సో పోవడానికి లేదు. సో హై రెసిస్టివిటీ ఉంటుంది, దెర్ ఈజ్ నో కరెంట్, ఐడి ఆల్సో 0 వెన్ ఎవర్ VGS equal to 0. That is called as condition number 1. So ఈ కండిషన్లో the substrate has only few thermally produced free electrons. మైనారిటీ క్యారియర్స్ ఏదో చిన్నగా కొన్ని ఉంటాయి, అవి మాత్రమే మూవ్ అవుతాయి. సో ఫర్ దిస్ రీజన్ ఈ మాస్ఫెట్ ఈస్ నార్మల్లీ ఆఫ్ మాస్ఫెట్ అని చెప్పాను, షోన్ ఇన్ అబోవ్ ఫిగర్. ఈ ఆఫ్ అని ఎందుకంటామంటే, డజంట్ ఫ్లోస్ కరెంట్ బిట్వీన్ డ్రైన్ టు సోర్స్. ఈ రెండు టెర్మినల్ మధ్య కరెంట్ ఫ్లో ఉండదు, ఛానల్ ప్రజెంట్ అవ్వదు కాబట్టి ఆఫ్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్కి వెళ్దాం. సెకండ్ కండిషన్లో డయాగ్రామ్లో చూడండి, ప్రీవియస్ డయాగ్రామ్కి డయాగ్రామ్. వెన్ పాజిటివ్ వోల్టేజ్ ఈస్ అప్లైడ్ గేట్ సోర్స్, పాజిటివ్ గేట్ అప్లైడ్ టు ద గేట్ అండ్ VDS ఈస్ అప్లైడ్ బిట్వీన్ సోర్స్ అండ్ డ్రైన్. ప్రీవియస్ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్కి చూడండి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాను, VGS ఈస్ పాజిటివ్, 2 volts 3 volts 4 volts ఎంతో కొంత అప్లై చేసాం, 0 అయితే లేదు. అండ్ VDS ఆల్సో అప్లై చేస్తాం, VDS కూడా అప్లై చేస్తాం. ప్రీవియస్ దానిలో ఏముంది డయాగ్రామ్లో, VGS ఈజ్ 0 అండ్ VDS ఈజ్ పాజిటివ్. ఇన్ దిస్ కండిషన్ VGS ఈజ్ ప్రెజెంటెడ్ ఎంతో కొంత, పాజిటివ్ టర్మినల్ గేట్కి ఇచ్చావు, నెగిటివ్ ఇక్కడ ఇచ్చావు, ఇక్కడ కూడా VDS కూడా అప్లై చేసావు. ఇప్పుడు ఏమవుతుంది అనేది వర్కింగ్ మనం తెలుసుకోవాలి. వెన్ పాజిటివ్ వోల్టేజ్ ఈజ్ అప్లై టు ద గేట్, దట్ VGS ఈజ్ పాజిటివ్ అప్లై, అందుకే నేను ప్లస్లు పెట్టాను, అంటే హోల్స్ అని. సో ప్లస్లు పెట్టాను. నెక్స్ట్ ద కామన్ టర్మినల్ దట్ విల్ బి కనెక్టెడ్ టు ద గ్రౌండ్. నెగిటివ్ టర్మినల్స్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఇక్కడ కనెక్ట్ అయ్యి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, దీని నుంచి ఐడి కరెంట్ జనరేట్ అవ్వాలి. యాక్చువల్గా ఐడి కరెంట్ అనేది ఇక్కడ నుంచి జనరేట్ అవ్వాలి. ఎలా జనరేట్ అవుతుంది? సో నెగిటివ్ ఇక్కడ ఉంటుంది, సో దీని నెగిటివ్ దీనికి కనెక్ట్ అయిపోయింది. దేనికి కనెక్ట్ అయిపోయింది? సోర్స్ టర్మినల్ కనెక్ట్ అయిపోయింది. సో VDS పాజిటివ్ కాబట్టి ఐడి కరెంట్ అనేది. సో కరెంట్ ఎప్పుడు తీసుకుంటాం, ఇవి ఎలక్ట్రాన్స్ అనుకుంటే, ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అనుకుంటే, ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో ఇట్లా మూవ్ అవుతూ ఉన్నాయి అనుకుంటే, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో, ఎలక్ట్రాన్కి అపోజిట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతాం. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవుతాయి.
నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్. కరెంట్ ఫ్లో అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసుకుంటాం. ఇక్కడ సర్క్యూట్లో చూడండి, ఇక్కడ నెగిటివ్, ఇది కూడా నెగిటివ్, రెండు నెగిటివ్ షార్ట్ అయిపోయాయి. దేనికి ఇచ్చాం? సోర్స్ టెర్మినల్కి ఇచ్చాం. సో ఇక్కడ నుంచి ఏమవ్వాలి మనకి? ఎలక్ట్రాన్స్. దిస్ వన్ ఈస్ ఎన్ ప్లస్, హెవీలీ డోప్డ్ ఎన్ రీజియన్. ఎన్ అంటే ఏంది? మళ్ళీ నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్సే కదా. ఇది లైట్లీ డోప్డ్ పీ సబ్స్టేట్. సో దీంట్లో పీ సబ్స్టేట్ కాబట్టి ఏం చేస్తున్నాను? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ టెర్మినల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏమవ్వాలంటే ఇక్కడ డ్రైన్ టెర్మినల్ ఉంది, ఇది కూడా ఎన్ ఛానల్. ఈ రెండు ఎన్ ఛానల్స్ మధ్యలో ఏమవుతుందంటే సర్టెన్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఈవెన్ దో పీ వాల్యూ ఉన్నా సరే, పీ అంటే ఏంటి? హోల్స్ ఉన్నా సరే, మనం ఒక పాత్, చిన్నగా పాత్ క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండ్యూస్డ్. ఎందుకంటే టూ నెగిటివ్స్ కనెక్ట్ అయిపోయాయి. సో ఇండ్యూస్డ్ ఛానల్ ఈజ్ ప్రజెంటెడ్ బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రైన్. ఆ ఛానల్లో ఏమైపోతాయి? చిన్న చిన్నగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయినప్పుడు ఏమైపోవాలి? ఐడి కరెంట్, ఛానల్ పాత్ అనేది ఇండ్యూస్డ్ అయిపోయింది. ఐడి కరెంట్ ఫ్లోస్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ డ్రైన్ టు సోర్స్. అంటే VGS పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే, పాజిటివ్ వోల్టేజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది దీని నుంచి ఒక ఛానల్ ఇండ్యూస్ చేస్తాయి బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రైన్. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ డ్రైన్ టు సోర్స్. అదే మ్యాటర్ క్లియర్గా మీకు ఇక్కడ రాసాను. సో కామన్ టర్మినల్ స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే చెప్పానో అది. Induced negative charge become magnetic area speed substrate which provides channel flow for free electrons from source to drain. In n-type inversion layer, n-type inversion, electrons అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతాయి. కరెంట్ అనేది డ్రైన్ టు సోర్స్ మూవ్ అవుతా ఉంది. సో పాజిటివ్ వోల్టేజ్ ఆన్ ద గేట్ ఇంక్రీజెస్, ఇండ్యూస్డ్ నెగిటివ్ చార్జ్ ఆన్ ద సెమీకండక్టర్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏమవుతుంది? ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం, అప్పుడు ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇంక్రీజ్. పాజిటివ్ వోల్టేజ్ ఆన్ ద గేట్ ఇంక్రీజెస్, ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇంక్రీజ్ అవుతాయి. సోర్స్ నుంచి డ్రైన్కి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇంక్రీజ్ అయిన కొద్దీ ఐడి కరెంట్ కూడా ఫ్లో అయ్యే విధానం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే పాయింట్స్ ఇక్కడ రాసి. సో ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ డ్రైన్ కరెంట్ యాజ్ ఎన్హాన్స్, ఇంక్రీజ్. ఎన్హాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రీజ్డ్. The gate voltage is positive. That's why it is called as enhancement mode MOSFET. So ఈ MOSFET అని ఎందుకంటాం? ఐడి కరెంట్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఎలక్ట్రాన్స్, అంటే ఇండ్యూస్డ్ ఛానల్ ఇంక్రీజ్ అయిన కొద్దీ, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇంక్రీజ్ అయిన కొద్దీ డ్రైన్ నుంచి సోర్స్కి ఈ ఫ్లో ఇంక్రీజ్ అయిన కొద్దీ డ్రైన్ టు సోర్స్ అనేది కరెంట్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ MOSFET. సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది ఇక్కడ డ్రా చేశాను గ్రాఫ్. సో ఫస్ట్ ఇనిషియల్గా రిలేషన్ దేనికి? VDS ID. VDS అంటే ఏంది? ఇక్కడ డ్రైన్ సోర్స్ వోల్టేజ్కి ఐడి కరెంట్ రిలేషన్. దేనిపైన? ఎట్ VGS వోల్టేజ్. సో VGS ఈక్వల్ టు 0 ఉంటే కరెంట్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. VGS ఇంక్రీజ్ చేసినాం అనుకో, ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇండ్యూస్డ్ ఎన్ ఛానల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఛానల్ VGS ఇంక్రీజ్ చేసిన కొద్దీ కరెంట్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిట్ వన్ ఈస్ ఇంక్రీజ్ అయ్యే రీజియన్ని మనం ఏమంటాం? ఓమిక్ రీజియన్ అంటాం. సర్టెన్ తర్వాత కాన్స్టెంట్ అయిపోతుంది, ఆ కాన్స్టెంట్ రీజియన్ మనం సాచురేషన్ రీజియన్ అంటాం. ఓకే, సో దిస్ వన్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ JFET. సారీ, JFET మీన్స్ నథింగ్ బట్ ఈ MOSFET, సిమిలర్ టు ద JFET. మీరు JFETలో కూడా చూసుకుంటే సేమ్ ఉంటుంది, రైట్? స్టెప్ బై స్టెప్ ప్రతి పాయింట్ నేను రాసాను. వర్కింగ్ ఆఫ్ ఈ MOSFET, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎన్ ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నాను. లైట్లీ డోప్డ్ పీ సబ్స్ట్రేట్. సో దానికి ఈక్వలెంట్ మ్యాటర్ అంతా రాస్తాను నేను. సో దిస్ వన్ ఒకసారి చదువుకోండి. ప్రాపర్టీ ఆఫ్ డైఎలక్ట్రిక్ అంటే, సో డైఎలక్ట్రిక్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్టీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ వితౌట్ కండక్షన్. మీరు 1 by 1 పాయింట్ చదవండి, నేను చెప్పిన క్లాస్ విన్న తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. Okay, up to characteristics. That's it. Okay, thank you.